మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయ్యో బావా, అవేం మాటలు బావా? ఇంకెలా మాట్లాడతాడు? ఓ పక్క మనిషి ప్రాణం పోయేలా ఉన్నా మీకు మీ పంతాలు పట్టింపులే ముఖ్యమా? అయ్యో తులసి, ఇప్పుడు గాని తేలుకుట్టి నేను పైకి పోతే అటు తనకి ఇటు నీకు ఎవరికి దక్కను. నా మాట విని డోర్ ఓపెన్ చేయి తులసి. తులసి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? తాళం తీ. ఓపెన్ చేయి తులసి. అమ్మో, తేలు వచ్చేస్తుంది. అయ్యో బావా, హాయ్ బాబాయ్. రే అన్నయ్య, ఏమైందిరా? తేలు కుట్టేసింది. అయ్యో అమ్మా, నొప్పి నొప్పి. అమ్మా, అయ్యో, నేను ఇక్కడే ఉండి ఏం చేయలేకపోతున్నానే. అవతల అన్నయ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. త్వరగా లాక్ తీ, ఓపెన్ చేయి. అమ్మా. ఏ తులసి, ఏంటి నువ్వు చేస్తుంది? అత్తయ్య, అది బావకి తేలు కుట్టిందంట. పాప నొప్పిగా ఉందంట. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అత్తయ్య. అవునమ్మా, తేలు చాలా డేంజరస్. విషం ఒళ్ళంతా పాకిపోతుంది. తేలా మీ బొందా? అదేంటి అత్తయ్య అలా మాట్లాడతావు? పాపం బావ. ఓసి ముద్దా, అదంతా నాటకమే. నాటకమా? అమ్మో, అమ్మ కనిపెట్టేసింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఆ ఆనంది దగ్గరికి వెళ్లిపోవాలని తేలు నాటకం ఆడుతున్నాడే పిచ్చి ముద్దా. అలాని నువ్వెలా చెప్పగలవమ్మా? ఆ ఇంతసేపు తేలు కుట్టిందని గోల చేసినవాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే సైలెంట్ గా ఎందుకున్నాడు? అమ్మో, తేలు వచ్చేసింది వచ్చేసింది. నోరు మీరా వెధవా. నీ డ్రామాలు వీళ్లు నమ్ముతారేమో, నేను కాదు. వేసిన వేషాలాపి బుద్ధిగా రూంలో కూర్చో. ఆనంది పేరెత్తితే కాళ్ళు విరగ్గొడతాను. బావా, ఇంత చీప్ ట్రిక్ ప్లే చేస్తావా? ఇంకా నయం, అత్తయ్య టైంకొచ్చి ఆపింది కాబట్టి సరిపోయింది. అవును, ఇందులో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది కదా? నీలా కాదులే. బావా, నువ్వు డ్రామాలు వేస్తూ ఏం అలసిపోక్కర్లేదు. ఎందుకంటే నిన్ను గుడికి వెళ్ళనివ్వం కాబట్టి. హలో వదినా. ప్రసన్న, అశ్విన్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. తనింకా గుడికి బయలుదేరలేదా? లేదు వదినా. బయలుదేరకపోవడం ఏంటి? అది అదే వదిన జరిగింది. ఏం చేసినా అన్నయ్యని గుడికి రాని చెల్లలేరు. హలో వదినా, లైన్ లో ఉన్నావా? ఉన్నాను. నువ్వేం కంగారు పడుకోదినా, నేనేదో ఒకటి చేసి. వద్దు ప్రసన్న, నువ్వేం చెయ్యొద్దు. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. వదిలే. హలో 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 వదినా, వదినా. ఆనంది, ప్రసన్నతో మాట్లాడావా? అశ్విన్ వస్తున్నాడా? చెప్పానంది. అశ్విన్ బయలుదేరాడా? లేదు, ఆయన రాడు. రాడా? ఎందుకని? ఏమైంది? అశ్విన్ని వాళ్ళ ఇంట్లో బంధించారంట.
బంధించారా? ఎవరానంది? అశ్విన్ వాళ్ళ అమ్మగారు. ఎందుకు? అసలు అక్కడ ఏం జరిగింది? అమ్మ తులసి, ఏమో అనుకున్నాను కానీ గట్టిగానే ప్లాన్ చేశా. అశ్విన్ని బలవంతంగా లాక్ చేసే రైట్ వాళ్ళకి ఎక్కడిది? అయినా భార్యాభర్తల మధ్యలో చేరి ఇంత రూడ్గా బిహేవ్ చేయడం ఏంటి? నాన్ సెన్స్ కాకపోతే. తులసి పనే అయి ఉంటుంది సార్. అవును, ఏ మాత్రం సందేహం లేదు. ఆనంది అశ్విన్ కలిసి పూజ చేయకూడదనే ఆ మహాతల్లే ఇలా ప్లాన్ చేసి ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంకేం చేస్తారు, ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప. వాళ్ళకి అశ్విన్ ఇక్కడికి పంపించడం అస్సలు ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? నువ్వే ఇలా అంటే ఎలాగే? మీ పెళ్ళయ్యాక నువ్వు అశ్విన్ కలిసి చేస్తున్న తొలి పూజ ఇది. అలా ఎలా వదిలేస్తావు? నో ఆనంది, యూ డోంట్ గివ్ అప్. నేను వెళ్ళి ఆంటీని కన్విన్స్ చేసి అశ్విని తీసుకొస్తాను. ఆ పని చేయండి సార్. సార్, అశ్విన్ వాళ్ళ అమ్మగారు మీ మాట వింటారు సార్. వెళ్ళండి సార్ మీరు. అమ్మా, వీళ్ళందరూ కలిసి మహేష్ని నిజంగానే పంపించేలా ఉన్నారే. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఆ, మహేష్, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఏ, నేను వెళ్తే నీకు ప్రాబ్లం ఏంటి? నాకు కాదు, నీకే ప్రాబ్లం. వాట్ యు మీన్? ఆల్రెడీ అశ్విన్ ఆనందిలా మ్యారేజ్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని అశ్విన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి సారీ కూడా అడిగావు. దానికే ఆవిడ అంత పెద్ద గోల చేసి నిన్ను నానా మాటలని పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అశ్విన్ని పంపించండి అని అడిగితే ఆవిడ ఎలా ఊరుకుంటారు? నిజమే సార్, మిత్ర గారు చెప్పింది కూడా నిజమే. అలాగని నేను వెళ్ళకపోతే అశ్విన్ ఎలా వస్తాడు? సో ఏది ఏమైనా సరే నేను వెళ్ళి అశ్విన్ని తీసుకొచ్చి పూజ జరిపిస్తాను. మహేష్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు మళ్ళీ ఆవిడ చేత మాటలు అనిపించుకుని ఆ విషయం ఆంటీకి తెలిస్తే ఆవిడ చాలా ఫీల్ అవుతారు. ఎందుకు అంతవరకు? నోవే మిత్ర, నేను వెళ్ళి అశ్విన్ని తీసుకురావాల్సిందే. మహేష్ సార్, వద్దు సార్, మీరెక్కడికి వెళ్ళొద్దు. అదేంటానంది? దయచేసి నా మాట వినండి సార్. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరితోనూ మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ పరమేశ్వరుడి దయ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మీరు మాత్రం వెళ్ళొద్దు సార్.